హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు వచ్చేసి 1 ఇయర్ బేబీకి లెహంగా ఎలా కుట్టాలో చెప్తానండి. 1 ఇయర్ బేబీకి వచ్చేసి నేను 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నాను. సో తీసుకొని మెజర్మెంట్స్తో కట్ చేసిన తర్వాత ఇలా ఫిల్ట్ అనేది వేసుకోవాలండి. అది 3 ఇంచెస్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి లోపల లైనింగ్ అనేది ఎక్స్ట్రా మలుచుకొని కుట్టుకోవాలండి. మొత్తం లైనింగ్ మొత్తం కూడా ఒకవేళ మనం ఫిల్ తిప్పినా కూడా సరిపోయేలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని లోపల మలిచి కుట్టుకోవాలండి. ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లైనింగ్ నెక్స్ట్ పైన క్లాత్ జాయింట్ చేసుకోవాలండి. మొత్తం రెండు సమానంగా ఉన్నాయా లేదా అని 1కి 2 సార్లు చూసుకుంటూ నిదానంగా జాయింట్ చేసుకోవాలండి. మొత్తం లైనింగ్ పైన క్లాత్ వచ్చేసి 2 సేమ్ మెజర్మెంట్స్తో ఉండాలండి. పైన క్లాత్ ఎంత ఉందో లైనింగ్ కూడా సేమ్ అలానే ఉండాలి. 2 ఇలా జాయింట్ చేసుకోవాలి. రెండు జాయింట్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయిన తర్వాత లైనింగ్ అనేది కొంచెం ఎగస్ట్రా ఉందండి, అది తీసేస్తున్నాను. సో అలా తీసేసిన తర్వాత బనీన్ అనేది కట్ చేసినాం కదా పాపకి, బనీను పైన గోడల మీద కుట్లేసుకొని చక్కగా కట్ చేసుకొని, చాలా ఈజీ అండి. సైడ్స్ అనేవి ఇలా మలిచి కుట్టుకోవాలి. ఇలా మలిచి కుట్టుకున్న తర్వాత నిదానంగా కుట్టుకోవాలండి. కొత్తగా కుట్టే వాళ్ళకి చాలా సింపుల్గా అర్థమవుతుంది. చుట్టూ మనం చీర ఫాల్ వేసేటప్పుడు చీర అంచు ఎలా మలుస్తామో సేమ్ అలా మలుచుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చంక వైపు కూడా సేమ్ అలానే మలుచుకొని కుట్టుకోవాలి. 2 వైపులా కూడా అలానే కుట్టాలండి. 2 వైపులా అలా కుట్టుకోవాలి. అలా కంప్లీట్ అయిన తర్వాత ఒక పక్క జాయింట్ అనేది చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చక్కగా డాట్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉక్సులు కాజాలు పట్టీ అనేది కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత 2 జాయింట్ చేసుకోవాలన్నమాట. జాయింట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ లోపల లైనింగ్ అనో పైన క్లాత్ జాయింట్ చేసాం కదండి లెహంగాకి, అది కరెక్ట్గా మలుచుకొని మధ్యలోకి టిక్స్ పెట్టుకొని పైన బనీన్ కుట్టినాం కదండి దానికి సమానంగా చూసుకోవాలన్నమాట. అలా సమానంగా చూసుకొని మనం టిక్ పెట్టుకున్నాం కదా, ఆ టిక్ అనేది బనీన్ సెంటర్ పాయింట్ అనేది 2 సేమ్ రావాలండి. అలా వస్తే మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి సేమ్ కుర్చీలు వస్తాయండి. ఎప్పుడైనా కూడా మనం లెహంగా కుట్టేటప్పుడు అలా చూసుకోవాలి. అలా చూసుకోవటం వలన ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ అనేది రాకపోకుండా 2 వైపులా కూడా సమానంగా వస్తుందండి. అలా పెట్టుకుంటూ ఆ టిక్ అనేది సెంటర్ పాయింట్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చూసుకోవాలండి. సెంటర్ పాయింట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఉన్న క్లాత్ అనేది ఒక పక్క మనం ఫ్రంట్ వేస్తే బ్యాక్ వచ్చేటట్టు నెక్స్ట్ క్లాత్ అనేది చూసుకోవాలి. అలా నిదానంగా మనం కుర్చీలు అనేవి పెట్టుకుంటూ అన్ని కుర్చీలు కూడా సేమ్ రావాలండి, లేకపోతే బాగోదు. కుర్చీలు అయిపోయిన తర్వాత సైడ్ అనేది జాయింట్ చేసుకోవాలి. అలా సమానంగా అనుకుంటూ సైడ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలండి. ఒక 2-3 కుట్లు వేసుకుంటే లెహంగా కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కుడదాము. నెక్ స్టార్ నెక్ అనేది పెట్టానండి. చుట్టూ కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది కట్ కాకపోకుండా టిక్స్ పెట్టుకోవాలి మొత్తం అక్కడక్కడ.
తర్వాత మళ్ళీ పై కుట్టు అనేది వేసుకోవాలండి. నెక్ అనేది కొంచెం జాగ్రత్తగా నీటుగా కుట్టాలండి. ఎప్పుడైనా బ్లౌజ్కి నెక్కే అనమాట. మనకి నెక్ మనం ఎంత నీటుగా కుడతామో బ్లౌజ్ అంత లుక్ వస్తుందండి. అలా కుట్టిన తర్వాత చుట్టూ జాయింట్ చేసుకోవడమేనండి. ఇప్పుడు కుట్టేది వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి పలక మెడబెట్టినండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా తిప్పేసి కుట్టామో సేమ్ అలానే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత చుట్టూ జాయింట్ చేసుకోవాలండి. చుట్టూ అలా జాయింట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముడతలు అనేవి లేకపోకుండా చూసుకోండి. మధ్యలో ఓపెన్ చేసేసి ఉక్సులు కాజాల పట్టి వేసుకోవాలండి. ఇప్పుడు వేసేది నేను కాజాల పట్టి. కాజాల పట్టి కంప్లీట్ అయిన తర్వాత ఉక్సుల పట్టి వేసుకోవాలండి. ఉక్సుల పట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది అలా మలిచి కుట్టుకుంటున్నామండి. చాలా ఎక్స్ట్రా పెట్టిన అనమాట. పాప చాలా చిన్న పాప, 1 ఇయర్ పాప. క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రా ఎక్కువ పెట్టామన్నమాట. తర్వాత కూడా అడ్జస్ట్ అయ్యేలా. హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు చిన్న ప్రిల్స్ పెట్టమని చెప్పారండి. చిన్న కుర్చీల కోసం ఒక పక్క జిగ్జా చేసి ఇలా చిన్న కుర్చీలు అనేవి పెడుతున్నా అండి. హ్యాండ్స్ చాలా లుక్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి అలా మంచిగా ఓ పక్క జిగ్జా చేసుకొని చిన్న ఫ్రిల్స్ పెట్టి హ్యాండ్స్ కుట్టాను. మొత్తం అలానే పెట్టుకొని చివర్లకు వచ్చేసరికి నార్మల్గా కుట్టుకోవాలండి. సెంటర్ పాయింట్లోనే కుర్చీ పెట్టుకోవాలి. అలా మళ్ళీ ఒకసారి పై కుట్టు అనేది వేసుకోవాలి. అలా వేసుకోవడం వలన కుర్చీలు అనేవి మంచిగా స్ట్రైట్గా నిలబడి ఉంటాయండి. అది అయిపోయిన తర్వాత నేను పైనుంచి కుట్టేసి మళ్ళీ తిప్పేసి కుట్టినండి. పాప కదా, చిన్న పాప కదా, ఒత్తుకోకుండా ఉంటుందని పైనుంచి వేసిన తర్వాత మళ్ళీ లోపలికి మలిసి కుట్టానండి. సో చిన్న పాప లెహంగా బ్లౌజ్ కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు థ్రెడ్స్ కోసమని క్లాత్ కుట్టుకుంటున్నాం. ఇలా రోప్ తీసి థ్రెడ్స్ అనేవి కుట్టుకుంటే చాలా ఈజీగా కంప్లీట్ అవుతాయండి. ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది. చూడండి 1 ఇయర్ బేబీకి లెహంగా ఎలా ఉందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్